Hello, busy peoples. Welcome back to our channel. Please like, share and subscribe my ఛానల్. ఈరోజు నేను మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే ఒక క్రాఫ్ట్ అయితే చూపిస్తున్నాను అండి. అదేంటి అంటే ఇది చూసారు కదా. ఇట్లా నేను దీనికి కార్డ్బోర్డ్ అవసరం లేకుండా జస్ట్ ఒక ఇస్తరాక తీసుకొని రెడ్ పెయింట్ వేసి వైట్ తోటి ఇలా ముగ్గులు వేసానండి. పూజకు సంబంధించిన ఆ రూమ్లో మనం దీన్ని బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ కదా ఇవి. దీన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకొని చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఇలా ఇస్తరాకు తీసుకోండి. కార్డ్బోర్డ్ ఉంటే కార్డ్బోర్డు, లేకపోతే మనం ఏమైనా కొత్త కొత్త వస్తువులు కొంటాం కదండి, ఆ కొన్నప్పుడు వాటికి వస్తే అట్టపెట్టెలు అవైనా తీసుకోండి. నేనైతే ఫస్ట్ ఇస్తరాకు తీసుకున్నాను. దీన్ని మొత్తం ఇలా కట్ చేసుకుంటాను. దీన్ని కూడా మనం డిఫరెంట్ షేప్స్ అయితే కట్ చేసుకోవచ్చు అండి. నేనైతే రౌండ్ షేప్తో అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనము రెడ్ పెయింట్ వేసి చూపిద్దాము. బ్రష్ ఉంటే బ్రష్ యూజ్ చేయండి. నేనైతే టూత్ బ్రష్ యూజ్ చేస్తున్నాను. చాలా సింపుల్ అండి. వేలు పోసి బయట కొనకుండా ఇంట్లో ఉన్న సింపుల్ వాటితోనే ఇలా మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను కార్డ్బోర్డ్ ప్లేస్లో ఇస్తరాకులు వాడాను, బ్రష్ ప్లేస్లో టూత్ బ్రష్ వాడాను. ఇట్లా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా ఇలా డెకరేట్ ఐటమ్స్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. పూజ రోజు బాగా అందంగా డెకరేట్ చేయొచ్చండి. దీన్ని కాసేపు మనము ఎండలో ఎండబెడదామండి. మామూలు ఫ్యాన్ గాలికైనా ఆడిపోతుంది, ఎండలో ఎండబెట్టకపోయినా. ఆరాక దీని మీద మనము ముగ్గేసి చూపిస్తాను. ప్రీవియస్గా ఇంతకుముందు ఒకటి ఆరిపోయిన దానికి నేను ఇలా వెంకటేశ్వర నామాలు అయితే వేస్తున్నానండి. ఫస్ట్ నామం అయితే వేశాను, ఇక్కడ చక్రం అయితే వేస్తున్నాను. మీరు ఫస్ట్ పెన్నుతో గీసుకొని అలా కూడా వేయచ్చు. నేను డైరెక్ట్ బ్రష్తో అయితే వేస్తున్నానండి.
ఇంకా దీని బార్డర్ అయితే మనం వేసుకుందామండి. ఈ విధంగా అయితే నేను సింపుల్గా వేసేసుకున్నాను అండి వెంకటేశ్వర నామాలు. ఇలా మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏకాదశి పూజ, సాటర్డే పూజ అప్పుడు మన దేవుడి మందిరంలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఇంకా ఇవి కూడా ఆరిపోయాయండి. వీటి మీద కూడా నేను ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తాను. మెలికల ముగ్గు కానీ లేకపోతే పద్మం అని ఏదైనా వేసుకోవచ్చండి. నేనైతే మెలికల ముగ్గు వేస్తున్నానండి. ఎందుకంటే మెలికల ముగ్గులు చాలా బాగుంటాయండి. పూర్వకాలంలో ఇంటి మీద కూడా మెలికల ముగ్గులు వేసుకునేవాళ్ళు చాలామంది. ఇలా మనం డాట్స్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా ముగ్గు అయితే వేసేసుకున్నాను. సైడ్ బార్డర్స్ కూడా వేసుకున్నాను.
ఇలా 4 సైడ్స్ బార్డర్ అయితే వేసుకోండి. ఫైనల్గా ఇలా అయితే వచ్చిందండి. ఇంకా మీకు కావాలంటే బార్డర్ కూడా వేసుకోవచ్చు. ఫైనల్గా ఇలా అయితే వేసేసుకున్నా అండి. చూసారు కదా ఇంకా బాగా వేసాను. ఇలా వెంకటేశ్వర నామాలు అయితే వేసాను. ఇలా దీనికి వేసాను. దీని మీద ఇలా అయితే వేసానండి. ఇలా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితో వేసుకోవచ్చండి. ఇప్పుడు మనము ట్యూస్డేస్ ఫ్రైడే పద్మకమలం ఎక్కువ వేసుకుంటాం కదా, అప్పుడు మనం ఇది కూడా అట్లా వేసుకొని పెట్టుకోవచ్చు. తులసి మాత దగ్గర, దేవుడి మందిరంలో ఇట్లా ఇంకా ముగ్గుతో వేసే పని లేకుండా ఇలా జస్ట్ వేలు పోసి బయట కొనకుండా జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి. నేనైతే ప్రతి ఫ్రైడే ఈ విధంగా అయితే వేస్తాను మందిరంలో. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. జస్ట్ 1 అవర్లో అయిపోతుందండి మొత్తం. బ్యాక్ డ్రాప్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు సపోజ్ మనం బ్యాక్ డ్రాప్ కింద గ్రీన్ లీవ్స్ ఇంకా బనానా లీవ్స్ అలా క్లాత్ రెడీమేడ్ క్లాత్ కట్టుకున్నప్పటికి కూడా వాటి మీద వీటిని మనము అంటించుకోవచ్చు. అప్పుడు కూడా చాలా అందంగా ఉంటుంది ఇది పద్మకమలం.
ఇలా బార్డర్స్ వేసుకుంటే ఇంకొంచెం చూసారు కదా, ఇలా అయితే వేసేసుకున్నాను. ఇలా మీకు ముగ్గుతో వేసే పని లేకుండా పూజ గదిలో ఇలా నీట్గా అలంకరించుకోవచ్చండి. నేనైతే ఇలా 1 బై 1 చూపిస్తా చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నాకు తెలిసి నేను ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయిద్దని అనుకుంటున్నాను. ఇలా అయితే 4 చార్ట్స్ ఇలా ప్రిపేర్ చేశానండి నేను. మీరే చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.